శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 37 సర్గలు పూర్తి చేసాం. ఈ రోజున 38వ సర్గను చేస్తున్నాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సతు కృత్వా సువేలస్య మతిమారోహణం ప్రతి లక్ష్మణానుగతో రామ సుగ్రీవమిదమబ్రవీత్. విభీషణం చ ధర్మజ్ఞం అనురక్తం నిశాచరం మంత్రజ్ఞం చ విధిజ్ఞం చ శ్లక్ష్ణయా పరయా గిరా. లక్ష్మణుడితో కూడిన రాముడు సూర్యల పర్వతాన్ని ఎక్కడానికి నిశ్చయించుకుని సుగ్రీవుడితోటి, తర్వాత విభీషణుడితోటి మృదువాక్కుతో ఇలా అన్నాడు. సువేలం సాధు శైలేంద్రం ఇమం ధాతు శతైశ్చరం శతైశ్చితం అచ్చారోహమహే సర్వే వక్ష్యామోత్ర నిశామిమాం లంకాంచాలోకయిష్యామో నిలయంతస్య రక్షసః ఏన మే మరణాంతాయ హృతా భార్యా దురాత్మన ఏన ధర్మో న విజ్ఞాతో న వృత్తన్న కులం తథా రాక్షస్య నీచయా బుద్ధ్యా ఏన తద్గర్హితం కృతం తస్మిన్ మే వర్తతే రోష కీర్తితే రాక్షసాధమే యస్యాపరాధాన్ నీచస్య వధం ద్రక్ష్యామి రక్షసాం ఏకో హి కురుతే పాపం పాశవతం గతః నీచేనాత్మాపచారేణ కులంతేన వినశ్యతి ఏవం సమ్మంత్రయన్నేవ సక్రోధో రావణం ప్రతి రామః సువేలమాసాజ్య చిత్రసానుమువారుహత. వందల కొలది ధాతువులతో వ్యాప్తమైన ఆ శ్రేష్ఠ పర్వతమైన సువేలాన్ని ఎక్కాడు ఆయన. ఎక్కుదామని చెప్తున్నాడు. ఎవరితోటి? విభీషణుడితో. ఎక్కుదాము, ఈ రాత్రి అక్కడ నివసిద్దాం మనము. రావణుడు తన చావు కోసమే నా భార్యను అపహరించాడు. ఎవడు ధర్మాన్ని, సచ్చరితాన్ని, కులాన్ని చూడకుండగా నీచమైన రాక్షస బుద్ధితో ఇటువంటి నీచ కార్యం చేశాడు. మనం ఆ పర్వతం ఎక్కిన తర్వాత వాడి నివాసమైన లంకను చూద్దాం. వాడి పేరు వింటేనే నాకు కోపం వస్తున్నది. ఇప్పుడు వాడు చేసిన అపరాధానికి వాడి కులమంతా కూడా దగ్ధం అయిపోతుంది నా చేతిలో. ఒక నీచుడు కాలపాశానికి వసులై పాపం చేయగా అతని అపచారానికి కులమంతా నశిస్తుపోతుంది కదా. రావణుడు యందు కోపం గల రాముడు ఆ విధంగా విభీషణుడితో పలికి సువేల పర్వతాన్ని సమీపించి దానిపైకి ఎక్కాడు. ఓ పృష్ఠతో లక్ష్మణశ్చైవామన్వగచ్చత్స్వ మాహిత ససరం చాపముద్యమ్య సుమహద్విక్రమే రతః తమన్వారోహత్ సుగ్రీవః సామాచ సవిభీషణః హనుమానంగదో నీలో మైందో ద్యోదేవ చాగజో గవాక్షో గవయ శరభో కందమాదరః పానసాకుందశ్చైవాహ్రో రంభశ్చైయుధభః జాంబవా హంస సుషేణశ్చ ఋషభశ్చ మహామతి దుర్ముఖస్య మహాతేజ తథా శతబలిః కవిః ఏతా చ అన్యే చ బహవో వానరా శీఘ్రగామినః తే వాయువేగ ప్రవణాస్తం గిరిం గిరిచారణః అచ్చారోహంత సతః సువేలం యత్ర రాఘవ. ఇవన్నీ కూడాను పేర్లే వీళ్ళ. ఇటువంటి శ్లోకాలు చాలా చోట్ల వస్తాయి. వానర సేనలో అయిన ముఖ్యమైన వీరుల పేర్లు అన్నమాట ఇవన్నీ కూడాను. లక్ష్మణుడు ధనస్సును సిద్ధం చేసుకున్నాడు. రాముడు వెంటనే ఉన్నాడు వెనక సావధాన చిత్తుడై. అంటే ఏ నిమిషాన రాముడికి ఏ ముప్పు వచ్చినా కూడాను రక్షించడానికి బాడీ గార్డ్ అన్నమాట. ఇట్లా వెనక నిలబడ్డాడు, వెనక నడుస్తున్నాడు. ఆయన వెనక సుగ్రీవుడు, ఆ తర్వాత ఆయన మంత్రులు విభీషణుడు కూడా ఉన్నారు. ఇక హనుమంతుడు, అంగదుడు, నీరుడు, మైందుడు, ద్వియుదుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాధనుడు, పనసుడు, కుముదుడు, హరుడు, రంభుడు, జాంబవంతుడు, సుషేనుడు, ఋషభుడు, దుర్ముఖుడు, శతబలి మొదలైన ఇంకా ఎందరో వాయువేగం వంటి వేగం గల
పర్వత సంచారులైన వందల కొలది వానరులు రాముడెక్కిన ఆ సువేల పర్వతం పైకి ఎక్కారు. తేద్వదీర్ఘేన కాలేన గిరిమారుక్య పర్వత దదృశు శిఖరే తస్య విషక్తామివ కేపురీం. వాళ్ళందరూ కూడా శీఘ్రంగా నలువైపుల నుండి ఆ పర్వతాన్ని ఎక్కి శిఖరం మీద ఆకాశంలో వేలాడుచున్నదా అన్నట్లుగా ఉన్న లంకాపట్టణాన్ని చూశారట. అది అంత బాగా ఉంది అంతంగా. ఆ పర్వతం మీద ఎక్కి చూస్తే లంకాపట్నం ఎలా ఉంది అంటే ఆకాశం మీద ఏలాడుతుందా అన్నట్టుగా అంత ఎత్తుగా ఉందన్నమాట. తాం శుభాం ప్రవరద్వారం ప్రాకార వరశోభితాం లంకాం రాక్షస సంపూర్ణాం దదృశ్యుర్ హరియుధప. ఎంతోమంది ఉత్తమమైన ఎన్నో ఉత్తమ ప్రాకారాలతో ప్రకాశిస్తున్న రాక్షసులతో నిండిన సుందరమైన లంకాపట్నాన్ని ఆ వానర నాయకులందరూ కూడా చూశారు. ప్రాకార వర్షంస్తైశ్చ తథా విలైశ్చ రాక్షసై దదృశుస్తే హరిశ్రేష్ఠ ప్రాకారం అపరంకృతం తే దృష్ట్వా వానర సర్వే రాక్షసాన్ యుద్ధకాంక్షిణః ముముచుర్ వివిధాన్నాదాం తస్య రామస్య పశ్యత తతోస్తం అగమత్ పూర్వం సూర్య సంధ్యయా ప్రతిరంజిత పూర్ణ చంద్ర ప్రదీప్తా చ క్షపా సమతి వర్తత. నల్లటి దేహ ఛాయ గల రాక్షసులు ప్రాకారాల మీదకెక్కి వరుసగా నిలబడి ఉండటం చేత ఏమనుకుంటున్నారంటే ఈ వానరులందరూ ఒక ప్రాకారం మీద ఇంకో ప్రాకారం నిర్మింపబడిందా అనుకుంటున్నారట. అంటే అంత పెద్దగా ఉన్నారనమాట రాక్షసులు, కొండలంత ఉన్నారు. వాళ్ళు చూస్తే ప్రాకారం మీద నిలబడ్డ రాక్షసులను చూస్తే ఏమనుకుంటున్నారంటే ఒక ప్రాకారం మీద ఇంకో ప్రాకారం నిర్మించారా అనుకుంటున్నారట. అప్పుడు సంధ్యా సమయం అయింది, సూర్యుడు అస్తమించాడు, పూర్ణ చంద్రుడితో కూడిన రాత్రి అయింది. అది అంటే చంద్రుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు అన్నమాట. తతః స రామో హరివాహినీపతి విభీషణేన ప్రతినంద్య సత్కృతః స లక్ష్మణో యూధపయూధ సంయుత సువేల పృష్ఠే న్యవసజ్జదా సుఖం. ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా సేనానాయకుల సముదాయంతో కూడిన వానర సేనాధిపతి అయిన సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు విభీషణుడి చేత అభినందించి సత్కరింపబడ్డవారై ఆ సువేల పర్వత పైభాగంలో సుఖంగా ఉన్నారు. ఎందుకు? వీళ్ళందరూ కలిపే వచ్చారు యుద్ధానికి. విభీషణుడు వాళ్ళని ఎందుకు సత్కరించడం అంటే విభీషణుడు కాబోయే రాజు కదా, ప్రకటించేశాడు కదా, అభిషేకించేశాడు కూడా కదా. అందువల్ల ముందుగానే అభిషేకించాడు, రాజుగా అభిషేకిస్తున్నాను. ఇప్పుడు విభీషణుడు లంకకి రాజు, అందుకోసం వీళ్ళని ఆహ్వానించి సత్కరిస్తున్నాడు అనమాట ఆ సువేల పర్వతం మీద. ఇది చార్సే శ్రీమద్ రామాయణ ఆదికావ్య యుద్ధకాండే అష్టాత్రింశ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 38వ సర్గ. రేపు మనం 39వ సర్గ చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय.